మినిమం రెస్పెక్ట్ ఇవ్వకుండా చాలా టార్చర్ చేస్తున్నట్టుగా వినబడుతోంది. ఇక్కడ కనిపించే వ్యక్తి ఆయనే షేక్ మెహబూబ్ సుబానీ, తహసీల్దార్ గుంటూరు ఈస్ట్ తహసీల్దార్ ఆయన. సో బిఎల్ఓ మహిళల పట్ల చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నాడు. అనే యొక్క ప్రవర్తన, భాష, మాటలన్నీ కూడా ఇబ్బందులు పడుతున్నారు బిఎల్ఓలు. ఏకంగా భర్త పిల్లలతో కలిసి డ్యూటీకి రావాల్సి వస్తుందని బిఎల్ఓ నజీరా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన పైన ఇప్పుడు ఆర్డీఓ శ్రీనివాసరావు కూడా ఆరా తీశారు. బిఎల్ఓల ఇబ్బందుల పైన విచారణకు ఆదేశాలు జారీ చేశారు. నివేదిక ఆధారితంగా ఆయన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇక్కడ మన ఫోటోలు చూస్తున్న లెఫ్ట్ సైడ్ లో ఆ తల్లి, ఆ మహిళ బిఎల్ఓ నజీరా తన కొడుకుతో పాటుగా ఆ కార్యాలయానికి పని కోసం వచ్చి ఆవిడ ఆ కొడుక్కి అక్కడే పాలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. పొద్దుపోయింది, రాత్రి వరకు ఇంటికి వెళ్ళాలి, పాపకు పాలు ఇవ్వాలని చెప్పినా కూడా పట్టించుకోకుండా దురుసుగా ప్రవర్తించడం, పరుష పదజాలం ఉపయోగించి మాట్లాడడం జరిగింది సుబాని అన్నట్టుగా ఆ బాధితురాలు చెప్తోంది. సో బాధితురాలు సుబాని ఆర్టీవీతో లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అమ్మ నమస్తే. నమస్తే అండి. ఏం జరిగిందమ్మా? ఏంటి అంటే కనీసం పిల్లవాడికి పాలు ఇవ్వడానికి కూడా అనుమతించడం లేదా? ఏమంటున్నారు ఎంఆర్ఓ? చర్యలు ఏంటి? మీరు ఏం చెప్తున్నారు ఆయన గురించి? సార్, గత నెల 9వ తారీఖు నేను సార్ విధుల్లో భాగంగా మమ్మల్ని గోరింట్ల పంచాయతీ కార్యాలయానికి విధులకి హాజరు కావాల్సిందిగా ఆదేశించి ఉన్నారు సార్. సార్ తహసీల్దార్ గారి ఆదేశాల మేరకు మేము 9వ తారీఖు సాయంత్రం 5 గంటలకు కార్యాలయం వద్దకు చేరుకున్నాం.